టీఎస్ ఎంసెట్ 2021కి సంబంధించి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మనకు ఆగస్టు 30 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ముందుగా స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఫీ అనేది ఏ విధంగా పే చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైతే చూడలేదో మీరు ఇక్కడ పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు అక్కడ ఉండే ఆ వీడియో అయితే చూడొచ్చు. సో మీరు ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు ఆన్లైన్లో ఫీ అనేది పే చేసేసి మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇవే, ఇక్కడ చూడొచ్చు. టీఎస్ ఎంసెట్ 2021కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టీఎస్ ఎంసెట్ 2021కి సంబంధించి మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డ్, అలాగే ఎస్ఎస్సి మెమో, అలాగే ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వివాలెంట్ సంబంధించిన పాస్ సర్టిఫికేట్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 6th నుండి ఇంటర్మీడియట్ వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ మీ ఇంటర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు 01/01/2021 జనవరి 1, 2021 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ డేట్ తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనమాట, ఇక్కడ చూడొచ్చు మనకు ఎప్పటి వరకు సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాలో ఇక్కడ మనకు దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 10 years. అలాగే ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా ఇక్కడ మీరు ఎంప్లాయీ సర్టిఫికేట్, ఇక్కడ క్యాండిడేట్స్ ఫాదర్ ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీ ఉంటారో స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎవరైతే పిహెచ్సి, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ కేటగిరీ మైనార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ పిహెచ్సి అలాగే క్యాప్ ఇక్కడ చూడొచ్చు మనకు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. మీరు ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ అయితే మీరు కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు నేను చెప్పిన ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ సెట్తో పాటు 3 sets జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్లైన్ సెంటర్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత మీకు అక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలో నేను మళ్ళీ ఒక వీడియో అయితే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.